తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతి, ఆమోదించిన ఎజెండా అంశాలపై చర్చిస్తోంది మంత్రివర్గం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై చర్చించి క్లారిటీ ఇవ్వనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతి, ఆమోదించిన ఎజెండా అంశాలపై చర్చిస్తోంది మంత్రివర్గం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, గతంలో కేబినెట్ సమావేశాలు జరగడం, కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలు బాధ్యత అంతా అధికారులకు అప్పగించేటువంటి వ్యవహార శైలి ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేబినెట్ సమావేశం కూడా ఏంటంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ పనులకు అప్రూవల్ ఇచ్చింది, ఏ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది, కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ మేరకు అమల్లోకి వచ్చాయి, అమల్లోకి వచ్చినటువంటి పనులు ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద చర్చించేందుకు క్యాబినెట్ని సమావేశపరిచారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్లో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గడిచిన 18 కేబినెట్ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరగబోతుంది. మామూలుగా ఈ సమావేశం ద్వారా అధికారుల మీద ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని, కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి అంశాలన్నిటిని కూడా అమలు చేసేటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో అధికారులది. ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, సెక్రటరీలు వీళ్ళందరూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఏ శాఖలో పనితీరు ఏంటి, ఆ అధికారులు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతవరకు అమలు చేయగలిగారు అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ రిపోర్టు రాబోతుంది. కాబట్టి ఇక పనులన్నీ కూడా చకచకన ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణలో ప్రభుత్వం పడింది. సీఎం రేవంత్ రెడ్డి గడిచిన ఏడాదిన్నరగా పథకాల అమలు, పథకాల గ్రౌండింగ్ సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే ఇప్పటి వరకు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ వేగవంతం చేయడానికి ఈ కేబినెట్ సమావేశం ఉపయోగపడుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇవాళ సమీక్ష నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ కేబినెట్ సమావేశం ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక గడువు ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఇవాళ కేబినెట్లో చర్చించబోతుంది. అలాగే గ్రిగ్ కార్మికులకు సంబంధించినటువంటి బిల్లుని గతంలోనే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ కార్మికులకు కల్పించేటువంటి వెసులుబాటుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతుంది. ఇక ఈ నెల 14వ తేదీ నుంచి తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా తెల్ల రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పేదలకు అందించేటువంటి ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అక్కడ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతుంది. మెయిన్గా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలన్నిటి మీద సమీక్షిస్తూ పనుల పురోగతి మీద ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేయడం, సమీక్ష చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.